సైనికులారా, దారి వదలండి. చక్రవర్తికి సందేశం. పక్కకు తప్పుకోండి. సేనాధిపతి విక్రమకేశరుడి దత్తపుత్రిక యువరాణి వానతిదేవి విచ్చేస్తున్నారు. దారి వదలండి. వానతి, నువ్వా? ఏమిటిది? నేను చక్రవర్తికి వార్త తీసుకొచ్చాను. అరుణ్మొళివర్మ గురించా? అతని గురించి ఏమైనా తెలిసిందా? ఆయన వీరాది వీరుడు, సూరాది సూర్యుడు, కావేరికి తడబడనివాడు, సముద్రంలో కూడా మునగనివాడు. ఆయన చాలు చాలు. యువరాజు ఎక్కడ? అది చెప్పు. నేను చక్రవర్తితో మాత్రమే మాట్లాడతాను. దారివ్వండి, ఇది రాజాజ్ఞ. కడంబూరి యువరానికి వందనాలు. ఏనుగు మావిటివాడు తప్ప వేరెవరైనా వెంటొచ్చే ప్రయత్నం చేస్తే దాడి చేస్తాం. కోట దళపతికి ఒక వార్త. నా కులదీపానికి చిన్న హాని తలపెట్టిన నీ కులాన్ని కూకటి వెళ్లతో పెకలిస్తా. పిరికివాడ, ఈ అమ్మాయికి పట్టం కట్టడానిక ఇంతమంది వీరులను తీసుకుని వచ్చావు? ఏమన్నావు? పెదనాన్న, నన్ను సింహాసనం ఎక్కించడానికా ఈ ముట్టడి? ఒకవేళ నేను పొన్నియిన్ సెల్వన్ను మనువాడినా ఆయన భార్యగా ఆ అంతఃపురంలోనే ఉంటానే తప్ప అతని రాణిగా సింహాసనాన్ని మాత్రం అధిష్ఠించను. వెర్రిపిల్ల, నువ్వు కాకపోతే ఆయనకి రాణిగా ఉండేందుకు 1000 మంది అమ్మాయిలు. చక్రవర్తిని కలవడానికి దూతకు అనుమతి ఇవ్వండి. ఎవర్రా? యువరాజా, మీరా? మమ్మల్ని ఓ క్షణం భయపెట్టారు. అరుణ్మొళివర్మ వర్ధిల్లాలి, పొన్నియిన్ సెల్వన్ వర్ధిల్లాలి. యువరాజు తంజావూరికి వచ్చారన్న వార్త చక్రవర్తికి తెలపండి. మంగళ వాయిద్యాలు, పూర్ణకుంభం ఏర్పాటు చేయండి. విజయ డంకాలు మ్రోగనివ్వండి. యువరాజు కోసం కోట ద్వారాలు తెరవండి. యువరాజుకు మాత్రమే. మీకు ఏమీ జరగలేదు కదా? మీకే ఏదో జరిగినట్టుంది మామ. ఎవరి మంచి కోసం ఈ ముట్టడి? ఎవరికి పట్టం కట్టాలన్నది మీరెలా నిర్ణయం తీసుకుంటారు? కోట దళపతికి శరణు జొచ్చండి. యువరాజా, సేనాధిపతి, నా ఆజ్ఞ అనుసారం నడుచుకుంటారా లేదా? మీ ఆజ్ఞ. సముద్రకుమారి, యువరాజా, నీటిని వదిలి నేల మీదకి వచ్చేసావా? యువరాజా, మీరు ఇతనెవరు? మన సైందనా? తిరుమల, రండి. మీరు వెళ్ళండి, నేను వెనకాలే వస్తాను. ఎవరు నువ్వు? తిరుమల, ఏంటిది? ఎవరి అమ్మాయి? సేనాని, చెప్పు. చక్రవర్తి ప్రాణాలకి ఆపద. లోపలికి పాండ్య ఆగంతుకులు ప్రవేశించారు. లోపలికి ఎలా ప్రవేశించారు? పొంగులల్లి, చెప్పమ్మా. వాళ్ళని పళవు రాణి పరిచారిక లోపలికి తీసుకువెళ్ళింది. నేను చూశాను. అంతఃపురానికి తీసుకువెళ్ళింది. సైనికులారా, వెంటనే వేలక్కర సైనికులందరినీ కోటలోకి రమ్మని చెప్పండి. బిల్లా, రా. చిన్నపులి బ్రతికే ఉంది. నాగపట్నంలో మన వాళ్ళు ఓడిపోయారు. ఇద్దరిని చంపడానికి ఇదే అవకాశం. చిన్న వేలార్ కూతురు. వానతి తెలుసు. భూత పిశాచాలన్నీ ఒట్టి కథలు. తూర్పు ద్వారం వైపు వెళ్ళండి.
ఎవరది? ఎవరో? ఎవరక్కడ? ఎవరది? ఎవరక్కడ? మందాకిని, నువ్వా? నువ్వేనా? నిజంగా నువ్వు బ్రతికే ఉన్నావా? నన్ను మన్నించు. నేను పాపాత్ముణ్ణే.